వీటి రాజా కోటలో రాణి. వాళ్ళు ఎక్కడో అడవి నుంచి వచ్చి 60 రోజులు ఇక్కడ ఉందామని వస్తే మీరు వాళ్ళకి నైట్ మేర్ చూపిస్తున్నారు, పీడకలు చూపిస్తున్నారు వాళ్ళకి. ఫస్ట్ డే నేను చెప్పిన రూల్ ఏంటి? టాస్క్ మీరు పార్ట్నర్స్ గా చేయండి, కానీ ఒక్కసారి కోర్టుకు వెళ్తే అందరూ టీమ్ గా పనిచేయాలి. వంట కలిసి ఉండి అందరికీ పెట్టాలి. నాగన్న వచ్చి నైట్ సార్ నేను తిందామని వస్తే అసలు రైస్ పైకి ఎందుకు వెళ్తుంది సార్ అని అడిగాడు. మీకోసమే అని చెప్పాను. వాళ్ళకి వాళ్ళు వండుకుంటున్నారు సార్, వాళ్ళకి వాళ్ళు పార్ట్నర్స్కి పెడుతున్నారు, మేము అడిగితే మీ పార్ట్నర్ అడగండి అని చెప్పారంట. అవునా కాదా నాగన్న? చెప్పు, పర్లేదు. ఎవరన్నారు? జరీన్. నువ్వు అడిగా అన్నం పెట్టని? నేను అతను అడిగా. ఎవరిని అడిగారు? ఒక క్రూ మెంబర్ ని. సో యాక్చువల్లీ నేను రైస్ చేసి ఫ్రై చేసి అక్కడ పెట్టేశాను. అంటే నువ్వు నీ పార్ట్నర్ తినిపించేసావు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇతను బాగాలేదు, వేరే వాళ్ళకి టేస్ట్ జరుగుతుంది. డాక్టర్ వచ్చి అమ్మాయిలు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎన్ని రోజులు మీరు మన కొండవీటి రాజాలకి అన్నం వండి పెట్టారు? ఇందాక అందరూ వచ్చి నా దగ్గరికి సార్ ఎవరిని అడిగినా మీ పార్ట్నర్ని అడగండి మేము పెట్టమన్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు? కొండవీటి రాజాలు ఎవరికన్నా వాళ్ళ పార్ట్నర్ సరిగ్గా చూసుకోవట్లేదు అని అనిపిస్తుందా? స్నేహ అండ్ రావు ఇప్పటికీ ఒక్క టాస్క్ కూడా మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఏంటి అమ్మాయి నేను సరిగ్గా చూసుకుంటుందా లేక అమ్మాయి పని నేను చేసుకుంటుందా? చూసుకుంటాను. రిజల్ట్ ఏం కనిపించలేదు కదా. రేపే లాస్ట్ టాస్క్. విక్కు, మధురిమతో నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆ అమ్మాయి ముందు ఒకటి, ఆ అమ్మాయి లేనప్పుడు ఇంకొకటి చెప్తున్నా. మేల్ కంటెస్టెంట్ కొండవీటి రాజా పార్ట్నర్స్ పైన కంప్లైంట్ చేస్తున్నాడు. మీకు సిగ్గుగా ఉండాలి. స్నేహ, నీకు ప్రతి టాస్క్ తర్వాత జడ్జ్మెంట్ ఫేర్ గా లేదు, జడ్జ్మెంట్ ఫేర్ గా లేదు అంటే అలవాటు అయిపోయింది. నేను ఎప్పుడు అలా అనలేదు. పక్కన వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇచ్చావు, నీకు తక్కువ ఛాన్సులు ఇచ్చావు అని చెప్పడం అయింది. అంటే ఏంటి మాకేమన్నా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇవ్వడానికి? ఎందుకు ఇచ్చావు అనిపిస్తుంది ఒకవేళ ఇచ్చుంటే? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే షోలో ఉండొచ్చు, ఫస్ట్ నుంచే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ వాక్అవుట్. నీ పొజిషన్లో కూర్చోడానికి చాలా మంది కంటెస్టెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా, ఏ టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా, వాళ్ళ జడ్జ్మెంట్ సరిగ్గా లేదు, వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చాం, వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చామనుకున్నాను. ఈరోజు మళ్ళీ ఓట్అవుట్. కాకపోతే ఈరోజు నేను జరిగింది కాబట్టి పార్ట్నర్స్తో కన్సల్ట్ చేసి ప్రతి కొండవీటి రాజాకి ఎవరిని ఓట్అవుట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా క్లియర్గా తెలియాలి. కెమెరా ముందు ప్రతి కొండవీటి రాజా ఎందుకు ఓట్అవుట్ చేస్తున్నారో క్లియర్గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రోజు నుంచి, ఈ మూమెంట్ నుంచి కోర్టులో కానీ మీకు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక కన్ఫెషన్ రూమ్ ఉంది. ఇక్కడ కొట్టుకాటం తిట్టుకాటం కాకుండా కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే అక్కడ చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. మీరే సెలబ్రేట్ అయిపోతాం అనుకుంటున్నారు, మీరు చూసుకుంటే మీకే వాంతి వచ్చింది. అంటే మీరు బిహేవ్ చేసింది అలా ఉంటుంది రాత్రి. ఈ రోజన్నా సరిగ్గా ఫేర్గా అందరూ పార్ట్నర్స్ని కన్సల్ట్ చేసి కలిసి ఓట్అవుట్ చేయండి. నేను అక్కడ పోయినా కానీ నాకు బాగలేదు. అక్కడ నాకు రక్తం వెళ్ళింది. అంటే చూడాలని అందరు వచ్చినాక నాకు చూడాలని బాగా నాకు ఉండే కానీ రాలేదు. వాడు అక్కడ గెలవలే కదా, ఇంట్రెస్ట్గా వాడు చేయలే, అందుకే మేము వేసినాం. వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నారండి, ఎక్కువ లేట్గా తీసుకున్నారండి. అందువల్ల ఈ పేపర్ రాయడం జరిగిందండి. సరిగా పని చేయట్లేదు కోటలో, అందుకే రాసాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, ఓడిపోతున్నారు అందుకే వాళ్ళకి రాసేసినాం.
ఈ పేరు దేనికి రాశానంటే నాకన్నా కొంచెం బలంగా ఉన్నారు కదా, నన్ను ఓడిస్తారనేసి రాశాను. ఫస్ట్ ఓట్అవుట్ అబ్బాయిలు నడి జరిగింది. సో ఎలా ఉంటుంది ఏంటి నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. దానికంటే ముందు నిన్న విన్నింగ్ పేర్ మధురిమ అండ్ బిక్కు వాళ్ళ రివార్డ్ మీరు చేసిన గోలకి నేను ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు విన్నింగ్ పేర్కి రివార్డ్ అందరూ కలిసి సంపాదించిన డబ్బులన్నీ విన్నింగ్ పేర్ మధురిమ అండ్ బిక్కుకి వెళ్తున్నాయి. రేపు బిక్కుకి నచ్చిన అన్ని మధురిమ షాప్ చేసి బిక్కుకి ఈ డబ్బులతో కొనిస్తుంది. 3,573 రూపాయలు. బిక్కు హ్యాపీయా? అందరికంటే నువ్వు ఎక్కువ కష్టపడ్డావు కాబట్టే అన్ని డబ్బులు వచ్చినాయి. రేపు నీకు నచ్చింది సిటీకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే మధురిమ కొనిస్తుంది. అందరూ గట్టిగా ఇంకొకసారి బిక్కు పడిన శ్రమకి మధురిమ ఇచ్చిన సపోర్ట్కి ఇచ్చిన రివార్డ్ ప్లీజ్. నిన్నటిదాకా ఒకరిని అందరూ ఓటు చేయాలని ప్లాన్ చేశారు, జరీన్. కానీ ఈరోజు జరీన్ గెలిచింది కాబట్టి ఆ ఆప్షన్ లేకుండా పోయింది. అంతకంటే ఇంపార్టెంట్, ఫస్ట్ టైం అసలు ఓటౌట్ ఒక కాన్సెప్ట్ ఈరోజు బయటపడింది. ఎందుకంటే పార్ట్నర్స్ని కన్సల్ట్ చేసి ఫస్ట్ టైం ఓటౌట్ జరిగింది. దానివల్లే యాక్చువల్ రీజన్స్, ఓటౌట్ జరగడానికి యాక్చువల్ రీజన్స్ బయటపడింది. ఈరోజు ఎవరిని ఓట్ చేశారు, ఎందుకు ఓట్ చేశారు అనేది క్లియర్గా మా ముందు తెలిసిపోయింది. సో చూద్దాం రిజల్ట్స్ ఏంటి. ఫస్ట్ ఓటౌట్ స్నేహ అండ్ రావ్. ఎందుకు అనిపిస్తుంది? స్నేహాన్ని ఎవరు ఓటౌట్ చేశారు? నాగన్నా చెప్పు. ఓడిపోయారు కదా అందుకు. ఇప్పుడు అర్థమైందా బేసిక్గా ఓటౌట్ కాన్సెప్ట్? ఒక్కసారి అబ్బాయిలను అడిగి ఓటౌట్ చేస్తే అసలు ఎందుకు ఓటౌట్ చేస్తున్నారో మీకే అర్థమైంది. ఈరోజు టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి నాగన్న స్నేహ అండ్ రావుని ఓటౌట్ చేశారని చెప్తున్నాడు. సెకండ్ ఓటౌట్ నిఖిత అండ్ రాజు. సర్ప్రైజింగ్ గా ఉందా? కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం ఎక్స్పెక్ట్ చేసావు. ఓకే. కొండవీటి రాజా, కోటలో రాణి.